రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈరోజు చెప్తున్న పల్నాడులో ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు, ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు, చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 సంవత్సరాల్లో చాలామంది నాలాంటి నాయకుడే మాచర్లకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్న చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది అప్పటి పరిపాలన, ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.